మా గురువులందరికీ నమస్కారము. పట్టణములలోను గ్రామములలోను ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి రామరాజ్యములోని ప్రజలు సత్యయుగములో వలె పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. వరదలు, భూకంపములు, కరువుల వంటి ప్రకృతి బీభత్సాలు ఎన్నడూ వాటిల్లవు. స్త్రీలంతా ప్రతివ్రతలుగా ఉంటారు. ఏ స్త్రీకి గాని ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించదు. ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని 11,000 సంవత్సరములు పాలించిన మీదట తన పరంధామునకు వైకుంఠమునకు చేరుకుంటాడు. ముల్లోకములకు శ్రేయస్సు కూర్చుటానికై వాల్మీకి ముని యొక్క సందేహములను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణుడి లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు. తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుడిని వెంటబెట్టుకుని తమాసా నది తీరానికి ఆయన పయనమైనాడు. అరణ్యములో నది తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు. అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైదానంలో ఆనందముగా పాడుకుంటూ కనిపించాయి. సరిగ్గా అప్పుడే ఒక దుర్పది గల నిషాద జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుండి యువతలకు వచ్చి ఒక బాణమును వదలటంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాణం బాధతో అరుస్తూ నేల కొరిగింది. తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులో గిలగిలలాడటం చూచిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరముల నుండి నిరాశ అనే అగాధంలోకి విసిరివేయబడినదే భీత వాహయై ఆర్తనాదాలు చేసింది. ఈ విషాద సంఘటనలను చూచిన వాల్మీకి హృదయం కారుణ్య భవోద్వగానముకు లోనైనది. నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకముగా భావించిన వాల్మీకి ఆగ్రహ గురైనాడు. మగ నిషాద ప్రతిష్టం శాశ్వతి సమా యత్రకంచ మిథునాదేకమవది కామమోహితం ఓరి పక్షులను వధించే నిషాదుడా తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరగని అమాయకమైన మగపక్షిని నిర్దయంగా వధించిన పాపమునగాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించదువుగాక అంటూ శపించాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.